వచ్చినందులకు మీకు And వందనాలు. help us, Lord, to hear every word that you are speaking to our souls, Lord. మీరు మా అంతరంగములతో ముచ్చటించుచుండగా మీ ప్రతి మాటను వినునట్లుగా మాకు సహాయం చేయండి. And be with us, Lord, so that we can receive your word and not just hear it, Lord, but to practice it in our daily life. నీ వాక్యమును వినుట మాత్రమే కాక అంగీకరించి మా దైనందిన జీవితంలో దానిని మేము సాధన చేయనట్లుగా మాకు సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Please be seated. దయచేసి కూర్చోండి. Once again, it's a great privilege to come and minister to you. మీ మధ్యలోనికి వచ్చి దేవుని వాక్య పరిచయం జరిగించడం నాకు దక్కిన గొప్ప భాగ్యంగా నేను మరొకసారి భావిస్తున్నాను. Amen. ఆమేన్. Especially today, I understand that young people are going to be giving their lives to the Lord and making a commitment in water baptism. ఈ రోజు మన సంఘంలో కొందరు యవనస్తులు వారి ప్రభువుకు వారి జీవితాలు అంకితం చేసుకొని నీటి ద్వారా బాప్తిసం పొందబోతున్నారు. And it's a very great joy to see that that young people are coming to the saving grace of God. మరి యవనస్తులైన వారు దేవుని కృపలోనికి రక్షణ కృపలోనికి నడిపించబడటం చూడటం ఎంతో గొప్ప సంతోషం. Amen. ఆమేన్. My prayer is, నా ప్రార్థన ఏంటంటే it's not just about having themselves in water, but a lifelong commitment in Jesus Christ. ఈ రోజు ఏదో వారు నీటిలో బాప్తిసం పొందటం మాత్రమే కాదు గాని జీవితాంతం వరకు క్రీస్తు కోసం వారు కట్టుబడి నిలబడి ఉండాలనేది నా ప్రార్థన. Amen. ఆమేన్. This message is just for you today. ఈ వర్తమానం ఈ రోజు కొత్తగా బాప్తిసం తీసుకుంటున్న వారికి మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. Amen. ఆమేన్. Not only that's the theme of our organization, to know him and to make him known. అలాగే మన ఐపీసీ సంస్థ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం ఏంటంటే ఆయనను ఎరుగుట, ఆయనను అనేకులకు ప్రకటించుట లేదా తెలియపరచుట. Amen. ఆమేన్. And never feel that I know everything about God. దేవుని గురించి అంతా నాకే తెలిసిపోయింది తెలుసుకున్నాను అనుకోవద్దు. No. We are created beings, and yes, we need to discover God daily. మనము దేవుని చేత సృష్టించబడిన వారం. అనుదినము దేవుని గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి. Amen. ఆమేన్. It's a lifelong what do you call discovery to know more about God. దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవటం జీవిత కాలం తెలుసుకునేటువంటి ప్రక్రియ. It's not something that you learn in your 10th class or your intermediate or whatever subject that you learn and then forget about it. ఇదేదో మనం చదువుకున్నంత వరకే సబ్జెక్టులు నేర్చుకొని చదవటం మానివేసిన తర్వాత మరిచిపోయే పాఠాలు లాంటిది కాదు. Amen. ఆమేన్. It's a lifelong discovery. కాబట్టి క్రీస్తును ఎరుగుట అనేది జీవిత కాలం కొనసాగే అన్వేషణ. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So it's not just for the young people who are going to be baptized, but to all of us who are gathered here also. కాబట్టి బాప్తిసం పొందబోతున్న యవనస్తులకు మాత్రమే కాదు చేరి వచ్చిన మనందరికీ కూడా ఈ మాటలు ఉపయోగపడతాయి. Amen. ఆమేన్. Paul writes పౌలు గారు in రాస్తున్నాడు Ephesians chapter 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం in verse 17 and 18 we read, 17-18 వచనాలు. that the God of our Lord Jesus Christ, the Father of glory, may give you a spirit of wisdom and of revelation in the knowledge of him. ఇక్కడ అంటున్నాడు కదా, మిమ్మును పిలిచినటువంటి ఆ ప్రభువు మీకు ఆయనను గూర్చినటువంటి ప్రత్యక్షత కలుగ చేయాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. Amen. ఆమేన్. That's the prayer of Paul. పౌలు గారి ప్రార్థన అది. And when I heard that young people are going to be baptized today, that's my prayer also. ఈ రోజు యవనస్తులు బాప్తిసం పొందుతున్నారని వినినప్పుడు నా ప్రార్థన కూడా వారి విషయమై ఇదే. What is that? ఏంటంటే The God of our Lord Jesus Christ, the Father of glory, may give you a spirit of wisdom. మహిమగల తండ్రి మన ప్రభువును యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించునుగాక. Amen. Amen. Hallelujah. హల్లెలూయా. A spirit of wisdom, that means that you need to understand that God is speaking to you. జ్ఞానము ఇచ్చేటువంటి ఆత్మ అనగా ఆయన మాట్లాడుతుండగా ఆయన ఏమి మాట్లాడుతున్నాడో మనం తెలుసుకోవడం. Don't say that is God really talking to me, or is this Paul wrote to approximately 2000 years ago to the Ephesians, is it applicable to me today? దేవుడు నిజంగా నాతో మాట్లాడుతున్నాడా? పౌలు గారు ఎఫెసీయులకు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాశాడు, నాకు కాదు కదా వాళ్ళకే కదా అనుకోవద్దు. He wrote to Ephesians, I'm in Gunadala. ఎఫెసీయులకు రాశాడు, మేమేం గుణదలాళం అనుకోకూడదు. No, don't try to be argumentative and find some excuse not to understand that God is speaking to you. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని పెడద్రోవ పెట్టడానికి ఇలాంటి సాకులు ఏమీ మనం వెతుక్కోకూడదు. Amen. ఆమేన్. Yes, we need to have the open mind. Yes, God
will talk to me today. దేవుడు నేడు నాతో మాట్లాడతాడు అనేటి రీతిగా మన మనసును తెరచి ఉంచి ఆయన మాటల కోసం ఎదురు చూడాలి. Amen. Amen. But unfortunately, in our Indian mindset, కానీ విచారకరంగా మన భారతదేశ మనస్తత్వంలో that we need to leave everything in this world, go to the secluded place, and then only think about him, and then maybe God will talk to you. మన ఆలోచన ఎలా ఉంటదంటే ఇక అన్ని విడిచిపెట్టి అందరిని విడిచిపెట్టి ఎక్కడికో దూరంగా ఒంటరిగా వెళ్ళిపోయి అక్కడ ధ్యానంలో కూర్చుంటే ఒకవేళ దేవుడు మాట్లాడతాడేమో అనేది భారత మనస్తత్వం. Amen. Amen. But please don't bring that to church or bring that to spiritual life. కానీ లోకములో ఉన్నదాన్ని ఆలయంలోనికి తీసుకొని వచ్చి లేకపోతే ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితంతో ఆ తత్వాన్ని ముడిపెట్టొద్దు. In fact, it's opposite. ఎందుకంటే ఇక్కడ దానికి భిన్నంగా ఉంటది. What is that? ఏంటది? The God that we worship. ఇక్కడ మనం ఆరాధించే ప్రభు He loves you. మిమ్మల్ని He ప్రేమిస్తున్నాడు. wants to talk to you. మీతో మాట్లాడటానికి He wants to తాపత్రయపడుతున్నాడు. fellowship with you. మీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. Amen. ఆమేన్. Just like you want to fellowship with your friends when you go to college, when you go to meet anybody. This morning when I my wife Susan, she was talking to a good good friend of hers for many minutes on the phone. మీరు పాఠశాలకు వెళ్ళినా కళాశాలకు వెళ్ళినా పని చేయడానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా స్నేహం చేయడానికి మనం ఎలా తాపత్రయపడతాము. ఈ రోజు ఉదయం అమ్మగారు మాకు చిరకాలం నుండి ఓ మంచి స్నేహంగా ఉన్నటువంటి కుటుంబస్తులతో అమ్మగారు ఈ రోజు ఉదయం కొన్ని నిమిషాలు ఫోన్ లో మాట్లాడారు. I was in my office and I said, hello, it's already 6:10. She's still in bed and talking. నేను ఆఫీసులో కూర్చున్నాను, 6:10 అయిపోయింది, అమ్మగారు ఇంకా మంచం మీద ఉండి ఫోన్ లో మాట్లాడుతా ఉన్నారు. ఏంటో అనుకుంటున్నాను నేను. I mean, Sunday morning, come on, wake up and get things ready so we can come to church. నేను అనుకుంటున్నా మనసులో ఈ రోజు ఆదివారం తొందరగా మందిరానికి వెళ్ళిపోవాలి కాబట్టి అన్ని సిద్ధం చేయాలమ్మా అనుకుంటున్నాను మనసులో. But she was talking. కానీ అమ్మగారేమో ఫోన్ లో మాట్లాడుతా ఉన్నారు. Amen. She was talking to our young girl Niharika in America. అమెరికాలో ఉన్నటువంటి నిహారికతో మాట్లాడుతున్నారు అమ్మగారు. Talking early in the morning, fellowshipping her, and I mean, see, that's a desire that we should have. ఉదయాన్నే ఆమెతో మాట్లాడుతూ సహవాసం చూసారా. దేవుని విషయంలో కూడా అలాంటి కోరిక మనం కలిగి ఉండాలి. ఆమేన్. That's the heart of God. అది దేవుని హృదయం. Amen. Amen. And we need to have understanding. We need to have understand that yes, the God that we worship loves us so much. మనం అర్థం చేసుకోవాలి. అవును, మనం ఆరాధిస్తున్న ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. Amen. Amen. And not just knowing about it. దాని గురించి మనం ఏదో తెలుసుకోవడం మాత్రమే కాదు. But Paul is saying, పౌలు గారు అంటున్నాడు that your spirit of revelation of the knowledge of him. ఆయనను గూర్చిన లేదా ఆయన జ్ఞానమును ప్రత్యక్షము చేయగల మనసు మీకు అనుగ్రహించబడాలి. ఆమేన్. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే not just reading the Bible and say, oh, this is an old story that he wrote to believers in Ephesus. ఇదేదో బైబిల్లో కథ ఎఫెసీయులకు ఎప్పుడో రాశాడు పౌలు గారు అన్నట్లు చదవటం కాదు. No. You know, asking God, reveal yourself so that written word to me. దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఇదిగో నీ లిఖితమైన వాక్కులో నుండి నిన్ను నీవు నాకు బయలుపరుచుకొని ప్రత్యక్షతలు కలుగచేయి. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే just like we grow, physically, భౌతికంగా మనం ఎలాగైతే ఎదుగుతుంటామో we need to grow in the knowledge of the revelation of God. దేవుని జ్ఞానమును గూర్చిన ప్రత్యక్షతల విషయంలో కూడా మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండాలి. Amen. Because the God that we worship, ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు just like he just wanted to just talk with you and shut up for a few minutes. No. He wants to talk with you, spend time with you, and reveal more about himself to you. ఆయన ఏదో కొన్ని నిమిషాలు నీతో మాట్లాడి మళ్ళా నాకు కుదరదు, టైం లేదు, మరలా ఎప్పుడో కలిసినప్పుడు కుదిరినప్పుడు చూద్దాంలో అనుకునేవాడు కాదు. నిరంతరం మీతో మాట్లాడుతూ ఉండాలి. మీకు తనను తాను ప్రత్యక్షపరచుకోవాలనే కోరుకుంటున్నాడు. Amen. So just when you read the Bible, God reveal yourself through this written word. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుతుండగా మీరు ఈ ప్రార్థన చేయాలి, ప్రభువా నీ వాక్యాన్ని చదువుతున్నాను, ఈ వాక్కులో నుండి నాకు నీ ప్రత్యక్షతలో అనుగ్రహించు. Amen. Amen. And he continues. ఇంకా చెప్తున్నాడు in verse 18, I pray that the eyes of your heart may be enlightened so that you will know what is the hope of his calling, which are the riches of his glory, of his inheritance in the saints. తెలుగు బైబిల్లో 17వ వచనములో ఉంది, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని కూడా నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. Amen. Amen. What's he saying? ఏమని చెప్తున్నాడు? That I pray that the eyes of your heart may be enlightened. మీ మనోనేత్రములు, హృదయ
కన్నులు తెరవబడాలని ప్రార్థన చేస్తున్నాను. Why? ఎందుకని? Many people, it's a very good saying, present in body but mind is absent. చాలా మంది చెప్తా ఉంటారు ఏంటంట, శరీరం ఇక్కడే ఉంది కానీ మనసు ఎక్కడో తిరుగుతా ఉంది, బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు. Amen. కదా? So and Paul is addressing to people like that. పౌలు అలాంటి వారితో మాట్లాడుతున్నాడు. Not just the people in what we call in Ephesus, but he's talking to you and me. ఎఫెస్ లో ఉన్న వారితోనే కాదండి, ఈ రోజు నీతో నాతో కూడా పౌలు గారు మాట్లాడుతున్నాడు. What's he saying? ఏమంటున్నాడు? That the eyes of my heart may be enlightened. మీ మనోనేత్రములు వెలిగింపబడాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. That's the heart of God. దేవుని హృదయం ఇది. That's the heart of God, that he wants to reveal himself to us. తనను తాను మనకు బయలుపరుచుకోవాలన్నది దేవుని యొక్క హృదయాభిలాష. Amen. ఆమేన్. And yes, we need to be prepared for that. మనము దాని కోసం సిద్ధపడి ఉండాలి. What is that? What does that mean? అంటే ఏంటి? That we need to take to heart what's God's desire in our life. మనము దేవుని యొక్క కోరిక ఏమై ఉన్నదా అని ఆయన హృదయ వాంఛలు తెలుసుకోవాలి. Not just in head knowledge. తెలుసుకోవటం అనేది ఏదో బుర్రకి జ్ఞానంగా మనం ఇందులో భద్రం చేసుకోవటానికి కాదు. No, we need to bring it down to our heart. ఇక్కడ నుండి దాని కిందకి మన గుండెల్లోకి తెచ్చుకోవాలి. Amen. ఆమేన్. I remember my professor saying, మా ప్రొఫెసర్ గారు ఈ మాట చెప్పడం నాకు ఇంకా గుర్తుంది. Lord, may this word that we teach to our Bible college students bring 1 feet down, Lord. ఆయన ఏమని ప్రార్థన చేసేవాడంటే, ప్రభా ఈ బైబిల్ కళాశాల విద్యార్థులకి ఎంత జ్ఞానం చెప్తున్నానో ఇదంతా వాళ్ళ బుర్రలో ఉంది, అక్కడ నుండి ఒక్క అడుగు కిందకి తొయ్యినాయనా అని ప్రార్థన చేసేవాడు. Bring 1 feet down, Lord. ఒక్క అడుగు కిందకి తీసురా నాయనా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So whenever I read this verse, కాబట్టి ఈ వచనాన్ని నేను ఎప్పుడు చదివినా I remember the lessons that I learned. అప్పుడు ఆయన చేసిన ప్రార్థన, ఆయన చెప్పిన మాట నాకు గుర్తొస్తుంది Amen. అన్నమాట. ఆమేన్. What's this? Not just having head knowledge, not just studying the Greek and the original language and the context in where he was talking. అవును, కేవలం ఆ గ్రీకు భాష, హెబ్రీ భాష, సందర్భం ఏంటి, ఇవన్నీ వాటిని మాత్రమే తెలుసుకొని జ్ఞానంగా సముపార్జించుకోవటం కాదు. No, you bring it down 1 feet down. అక్కడ నుండి ఓ అడుగు కిందకి హృదయంలోనికి మనం తెచ్చుకోవాలి. Why? ఎందుకని? So that we may be enlightened. తద్వారా మనం వెలిగించబడతాము. Amen. That హల్లెలూయా. you really know what God is talking to us. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అది మనకు తెలుస్తుంది. Amen. ఆమేన్. Just like there are some people in every class who are tube-light. That means they're very slow. ప్రతి తరగతిలో కొంతమంది విద్యార్థులు ఉంటారు, వాళ్ళని ట్యూబ్ లైట్ అంటారు. అంటే ఏంటి, కొంచెం ఎలగటం లేట్ అయింది. Why? ఎందుకని? In older days we have tube light, and as soon as the switch is on, it'll take few seconds before it will shine brightly. పాత రోజుల్లో ఉండే ట్యూబ్ లైట్లు స్విచ్ చేస్తే అది కాసేపు ఎలగలిగి అప్పుడు ఎలిగిద్ది అంటే కొన్ని సెకండ్లు పట్టింది అది పూర్తిగా ఎలగడానికి. And so that's why we call them and name them as tube light people. అందుకని వాళ్ళకి ట్యూబ్ లైట్ అని పేరు పెట్టేవాళ్ళు అన్నమాట. Amen. ఆమేన్. But Paul is teaching us, కానీ పౌలు గారు నేర్పిస్తుంది don't ఏంటంటే, be like tube light, but be enlightened by the word of God. ట్యూబ్ లైట్ లాగా ఉండొద్దు. అంటే ఆలస్యంగా కాదు, వెంటనే ప్రత్యక్షత పొందిన వెంటనే మనం వెలిగించబడాలి. Amen. ఆమేన్. For what? దేనికోసం? Not to have arrogance, say, I know God has spoken to me. నాకు తెలుసు, దేవుడు కూడా నాకు తెలుసు, దేవుడు నాతో మాట్లాడతాడు అనేటువంటి తిరుగుబాటు తత్వం మనలో ఎదగటం కోసం కాదు సుమా. But he's saying so that you may know what is the hope of his calling, which are the riches of his glory, of his inheritance in the saints. ఎందుకు ఆ ప్రత్యక్షత, ఎందుకు వెలిగించబడటం అంటే అంటున్నాడు కదా, మిమ్మును పిలిచిన వాని పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో మీరు తెలుసుకోవాలి, అలాగే పరిశుద్ధులలో ఆయన ఉంచిన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. Amen. Amen. What is God teaching us? ఏమని నేర్పిస్తున్నాడండి ఇక్కడ It's మనకి? not just to know more about God. దేవుని గురించి ఏదో ఎక్కువ తెలుసుకొని నాకే తెలిసిపోయిందో అనుకోవటానికి కాదు. No, that should be a hope in our life. మనలో ఓ నిరీక్షణ ఉండాలి. Amen. Amen. That what the challenge that we face. ఏంటి మనం ఎదుర్కొంటున్న ఆ సవాలు? Amen. Amen. Every one of us have challenges. మనలో అందరికీ కష్టాలు ఉంటాయి, లేకుండా ఎవరికి ఉంటాయి? But we need to have the hope that God is going to help me. అయితే వాటన్నిటి మధ్యలో ప్రభువు నాకు సహాయం చేస్తాడు అనే నిరీక్షణ మనకు ఉండాలి. Amen. Amen. Never lose hope and say that there is no need for this and end up your life. నిరీక్షణ కోల్పోకూడదు, ఆశను వదులుకోకూడదు. జీవితంలో ఇంకా నాకు ఏం మిగిలిందిలే, జీవితం ఇంతటితో ముగించాలి అన్నటువంటి పరిస్థితిలోనికి అన్నిటికి పోకూడదు. Amen. Amen. That should be our hope, that by reading the Bible that yes, God is going to help me to overcome. మన నిరీక్షణ ఇదే అయి ఉండాలి. దేవుని వాక్యాన్ని చదువుతుండగా నా ఎదుట ఉన్న శోధన ఎలాంటిదైనా నేను దాన్ని ఎక్కి జయించున్నట్లుగా దేవుడు నాకు సహాయం చేస్తాడు. Amen. Amen. Why? ఎందుకంటే The promise of God is
దేవుని వాగ్దానం ఏంటంటే my grace is sufficient for you to నా- overcome all your challenges. నీ సవాళ్ళన్నిటిని జయించడానికి అధిగమించడానికి నా కృప నీకు చాలును My అన్నాడు. grace is sufficient. నా కృప నీకు చాలును. Hallelujah. It's హల్లెలూయా. not just for the people in olden days, but even to people in today also. పాత రోజుల్లో ఉన్న వాళ్ళకే కాదండి, నేడు కూడా ఆయన కృప మనకి కూడా చాలును. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When you look at people, ప్రజల్ని చూస్తే yes, all of us have different challenges. అందరికీ ఒక్కొక్కరికి ఒక్కో సమస్య. When we compare ourselves, the challenge that we face, మనం ఎదుర్కొనే సవాళ్లను సమస్యలను ఇతరులతో పోల్చుకుంటే you say, "Oh, I thought that you are so spiritual, you don't have any challenges." ఎలాగనిపించింది అంటే, అయ్యో మీరు ఎంత ఆత్మీయులు కదా, మీకు ఏ కష్టం రాదని అనుకున్నాను నేను. Amen. But when we go in, we have an intimate relationship with them, కానీ వారితో మనం అన్యోన్య సహవాసంలోనికి వెళ్ళినప్పుడే what happens? అప్పుడు ఏమవుతుందంటే, You'll see what are the challenges that they're facing. వాళ్ళు ఆత్మీయులైన వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు సవాళ్ళు ఏంటో మీకు కనపడతాయి. అప్పుడు The point I'm trying to say నేను is, చెప్తుంది ఏంటంటే, Paul is teaching us. పౌలు గారు మనకి నేర్పిస్తున్నాడు. He's talking us that we need to remember, yes, God is going to encourage us in the word. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని ప్రోత్సహిస్తాడు. And he also says, ఇంకా ఏమంటున్నాడు according to the saints. అంటున్నాడు కదా, ఇదిగో పిలుపు వలనైన నిరీక్షణ పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము. Amen. ఆమేన్. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, you will learn, you know, to study the people who led us. మనలను నడిపించినటువంటి వారి గురించి మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, వాళ్ళ గురించి చదువుకోవాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. But we don't like to want to think about the past. We want to look forward. కానీ మనమేమో ఏమంటాము, వెనకున్న వాటిని విడిచేసి ముందుకు వెళ్ళిపోదాం అన్నట్లుగా ఉంటాం, వాళ్ళ సంగతి వదిలేసి. Amen. కదా? But no. What Paul is reminding us is, అయితే పౌలు గారు మనకి ఇక్కడ గుర్తు చేస్తుంది ఏంటంటే, what we are today is only because they have laid the foundation. ఈ రోజు మనం ఏమై ఉన్నామో దీనంతటికి కారణం ఏంటంటే, మనకు ముందుండి నడిపించినటువంటి వారు వేసిన పునాది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I always say this when I go and visit my uncles and aunts and my cousins in America and Canada. నేను అమెరికా, కెనడా రాష్ట్రాలు పర్యటించేటప్పుడు మా యొక్క బంధువులందరినీ కలుసుకున్నప్పుడు, పెదనాన్నలు, చిన్నాన్నలు, వాళ్ళందరినీ కలుసుకున్నప్పుడు నేను వాళ్ళతో ఒకటే మాట చెప్తాను. They'll say, they ask me, how is the ministry in Andhra? వాళ్ళు అడుగుతారు, ఆంధ్ర రాష్ట్రంలో పరిచర్య ఎలాగుంది అని. And I always proudly say నేను ఎల్లప్పుడూ అతిశయంగా చెప్పుకుంటాను, that both my grandparents really suffered and paid the price in Andhra. ఆంధ్ర రాష్ట్రంలో మా తాతయ్యలిద్దరూ కూడా ఎంతో శ్రమపడి వెల చెల్లించారు. And I'm only reaping the fruits. నేను వారు విత్తిన విత్తనాల యొక్క పండ్లు కోసుకుంటున్నానని చెప్తాను. Amen. ఆమేన్. And when they hear that, ఆ మాట వాళ్ళు విన్నప్పుడు, yes, they are encouraged and they pray for me more. వాళ్ళకి చాలా సంతోషం, నా కోసం ఇంకా వాళ్ళు ప్రార్థన The చేస్తుంటారు. point I'm trying to say is, సరే, నేను చెప్తున్న మాట ఏంటంటే, similarly, we too need to learn from other people. అలాగే మనం కూడా మనకు ముందుండి నడిపించిన వారి నుండి నేర్చుకోవాలి. Amen. ఆమేన్. They didn't have the technology like we have nowadays, but still they suffered and endured and overcame them. ఈ రోజుల్లో మనకున్నంత నాగరికత, సాంకేతికత వాళ్ళకి లేదు, అయినా ఎంతో శ్రమ పడ్డారు, ప్రయాస పడ్డారు, ప్రభు పనిని జరిగించారు. Paul writes his scriptures of Timothy in 2 Timothy chapter 1 verse 11 and 12. పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ 2వ పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఇలాగని చెప్తున్నాడు. For which I was appointed a preacher, an apostle and a teacher. For this reason I also suffer this thing, that I am not ashamed. For I know whom I have believed, that I am convinced that he is able to guard which I have entrusted to him until that day. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనాలు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాయి. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడనుగాను, అపోస్తలుడుగాను, బోధకుడుగాను నియమింపబడితిని. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. Dear Bible college students, please underline this verse. బైబిల్ కళాశాల విద్యార్థులారా, ఈ వచనం కింద గీత గీసుకోండి. Amen. ఆమేన్. Not just read, underlining it, but understand this also. కేవలం గీత గీసుకోవటం కాదు కానీ ఈ వచనాలను అర్థం చేసుకోండి. Paul is saying, పౌలు గారు అంటున్నాడు, I have appointed as a preacher.
ఇదిగో నేను సువార్త ప్రకటించువాడిగా నియమించబడ్డాను. I've been appointed as an apostle. అపోస్తలుడిగా కూడా నియమించబడి తిని. And I've been appointed as a teacher. బోధకునిగా కూడా నియమించబడి తిని. Amen. ఆమేన్. Hello, I'm apostle so and so. నేను పలానా పలానా అపోస్తలుడను. I'm teacher so and so. నేను పలానా పలానా బోధకుడను. I'm a preacher so and so. నేను పలానా పలానా స్వార్థ ప్రకటించేవాడిని. He didn't put a full stop there. అక్కడతో పులి స్టాప్ పెట్టి ఆపేయలేదండి. But what is he saying? ఏమంటున్నాడు? But in modern day translated, they have translated this and also put a full stop and chapter verse and everything. ఈ ఆధునిక కాలంలో ఏం చేశారు? ఆ మాట అయిపోగా నియమింపబడిన దగ్గర పులి స్టాప్ పెట్టేసి తర్వాత వచ్చిన 12వ వచనం అని నెంబర్ వేసేసారు. There's no number there. When Paul wrote to his spiritual Timothy, పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పత్రికను రాసినప్పుడు ఈ నెంబర్లు ఏమీ లేవు. they, paper was very very expensive, so it was tightly closely written to one word to another word. ఆ రోజుల్లో కాగితం చాలా ఖరీదైనది కాబట్టి ప్రతి అక్షరం పదాలు ఇరికించి దగ్గరగా రాశాడు పౌలు గారు. Amen. Amen. He said, I'm a preacher, I'm an apostle, I'm a teacher. అంటున్నాడు, ఇదిగో నేను ప్రకటించువాడను, అపోస్తలుడును, బోధకుడును, ఈ రీతిగా నియమించబడ్డాను. He didn't put a full stop. He said, for this reason I also am suffering. అక్కడ పులి స్టాప్ పెట్టేసి ఆగిపోలేదు. అంటున్నాడు కదా, నేను అలా నియమించబడినందుకు ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను. In other words, ఇంకో మాటలో we చెప్పాలంటే should be ready to face the challenge. మనము సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. Amen. Amen. That challenge is not just from your mother-in-law or your daughter-in-law or your husband or your wife. సవాళ్లు అంటే అత్తగారి నుండి, కోడల నుండి, అల్లుడి నుండి, మామల నుండి, లేకపోతే భార్యల నుండి, భర్తల నుండి వచ్చేవి అనుకోకండి. No. It's problems because of your conviction that you're going to face of challenges. మనలో ఉన్న ఒప్పుకోలులను బట్టి, మన పిలుపును బట్టి శ్రమను అనుభవించవలసి ఉంటుంది. Amen. Amen. And he says, I'm not ashamed, for I know whom I have believed. అంటున్నాడు కదా, నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడట్లేదు. Amen. Amen. In other words, there are times in your life that you may feel that you're ashamed. జీవితంలో కొన్ని సార్లు సిగ్గు అనుభవించవలసిన పరిస్థితులు ఎదురవుతాయి, సిగ్గుపడాల్సిన పరిస్థితులు. Especially, the young people who are going to be baptized in a few more days. Few more minutes. ప్రాముఖ్యంగా మరి కొంతసేపటి తర్వాత బాప్తిసం పొందబోయే యవనస్తులు ఉన్నారు. There should be some people need to see some change in your life, in school, in college tomorrow. మీరు రేపటి నుండి మీ కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, మీ స్నేహితులు మీతో కలిసి చదువుకునేవారు మీలో ఓ మార్పును చూడగలగాలి. They said earlier you used to do like that. Come on, there's some change in you. ఇంతకు ముందు నువ్వు ఇలాగ ఉండేదానివి, కానీ ఇప్పుడు నువ్వు మారిపోయావేంటి అని అడగాలి. And you should not be ashamed and say, yes, I am a born again believer. I received Christ as the Lord and my Savior of my life, and I made a commitment in water. వాళ్ళు అడిగినప్పుడు ధైర్యంతో చెప్పగలగాలి. ఏమనంటే, నేను ప్రభువుని నా స్వరక్షకునిగా అంగీకరించుకున్నాను, నేను బాప్తిసం పొందాను, రక్షణ పొందాను అని ధైర్యంగా చెప్పుకోగలగాలి. You don't have to be ashamed of that. దాని గురించి సిగ్గుపడాల్సిన పని లేదు. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకంటే He says, for I know whom I have believed, and I'm convinced that he will be able to guard me, which I have entrusted to him until that day. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. Hallelujah. హల్లెలూయా. What is Paul teaching us? ఏమని నేర్పిస్తున్నాడండి పౌలు గారు? We all know the fact what happened after writing this letter. ఈ పత్రిక రాసిన తర్వాత పౌలు గారికి ఏమైందో మనందరికీ తెలుసు. What happened? ఏమైంది He పౌలు was గారికి? executed. అతడు శిరశ్ఛేదనం చేయబడి చంపబడ్డాడు. Amen. ఆమేన్. But in spite of the fact that he could hear the man sharpening the knife, తనకు విరోధముగా మరణ శాసనం చేయబడిందని, దాన్ని నెరవేర్చటానికి ఎన్నిక చేయబడిన వ్యక్తి కూడా తన కత్తికి పదును పెడుతున్నాడన్న శబ్దం పౌలు వింటూనే ఉన్నాడు. I remember Roy Markara, who's going to come tomorrow to preach an annual convention. His first message in an annual convention in Godavalli. రేపటి నుండి సభలు జరుగుతున్నాయి కదా, రాయ్ మార్కరా గారు ప్రసంగం చేయడానికి రాబోతున్నారు. గోడవల్లో జరుగుతున్న సభల్లో మొట్టమొదటిసారి ఆయన చెప్పిన ప్రసంగం నాకు ఇంకా గుర్తుంది. He was saying that Paul was in the dungeon under the underground. ఆయన చెప్తున్నాడు, పౌలు గారు ఆ యొక్క చెరసాలలో ఉన్నాడు. And he used to see the soldier sharpening his sword, kiss like that, and he could hear the sound echoing in the dungeon. ఆ సైనికుడు తన గది దగ్గరకు వచ్చి ఆ కత్తి నోరటం, దానికి పదును పెట్టడం పౌలు వింటున్నాడు. ఆ పదును పెడుతున్నటువంటి శబ్దాలు వింటూ ఉన్నాడు. పౌలు గారికి అర్థమయ్యింది, ఇతడు నన్ను చంపడానికి ఈ కత్తికి పదును పెడుతున్నాడు. Amen. Why? ఎందుకంటే according to the Roman rule, రోమా యొక్క నియమం ప్రకారం
when a person is going to be executed, ఒక వ్యక్తిని శిరస్ఛేదనం చేసి చంపాలంటే that needs to be done in one stroke. ఒక్క దెబ్బతో అయిపోవాలంతే. Hello? ఒక్కసారి ఖడ్గం ఉపయోగిస్తే తల తెగి పడిపోవాలంతే. I don't know how many of you have cut chickens. మీలో ఎంతమందికి కోడి కొయ్యటం వచ్చో నాకు తెలియదు కానీ I remember cutting chickens in olden days. పాత రోజుల్లో కోడి కోసే వాళ్ళని తెచ్చుకొని నాకు ఇంకా గుర్తుంది. We had to use a knife like that to cut the neck of the chicken. చాకు పట్టుకొని ఒకళ్ళేమో కోడి కాళ్ళు పట్టుకొని ఇంకొకళ్ళు కోడి తలకాయ పట్టుకొని చాకు పెట్టి కోసి Amen. That's a chicken neck. కోడి పేక కొయ్యటానికి అని చెప్పలో. But in the older days, కానీ పాత రోజుల్లో the commandment is in one stroke it has been cut. ఆజ్ఞ ఏంటంటే శిరస్ఛేదనం చేయబడాలంటే ఒక్క దెబ్బతో తల తెగి పడిపోవాలంతే. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే the sword has so sharp that it can even cut paper if it just scratched against it. ఆ కత్తి ఎంత పదునంటే పేపర్ తో ఇలా తుడుద్దామన్నా కూడా పేపర్ కూడా తెగిపోవాలి. Amen. అంత పదును. And Paul is hearing the sound of the sharpening of the sword. ఆ సైనికుడు కత్తికి పదును పెడుతున్న ఆ శబ్దాన్ని పౌలు వింటూ ఉన్నాడు. And Paul is saying, ఆ పౌలు అంటున్నాడు, I am convinced that he is able to rescue me. ఆ శబ్దం వినబడితే అంటున్నాడు కదా, ఇదిగో నేను నమ్మిన వానిని ఎరుగుదును, ఆయన ఆ దినము వరకు కాపాడగలడని రూఢిగా నమ్ముతున్నాను. I am confident that he is going to help me. ఆయన నాకు సహాయం చేస్తాడన్న ధైర్యం నాకుంది. What does it mean? ఏంటి ఏ విషయం సహాయం? That means that even if I die, ఒకవేళ నేను చనిపోవలసి వచ్చినా God is going to help me. దేవుడే నాకు సహాయం He is going to receive me. ఆయన నన్ను అంగీకరిస్తాడు, చేర్చుకుంటాడు. He is going to be there to hold my hand. నా చెయ్యి పట్టుకోవడానికి, నన్ను ఆహ్వానించడానికి ఆయన అక్కడ ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The point I'm trying to say నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది that should be the confidence that we need to have. మనం కలిగి ఉండాల్సిన ధైర్యం అలాంటిది. In book of Isaiah, యెషయా గ్రంథంలో chapter 55, 55వ అధ్యాయం in verse 8 and 9 we read, 8-9 వచనాలు. For my thoughts are not your thoughts, nor your ways, declares the Lord. As far as the heavens are higher than the earth, so are my ways higher than your ways, and my thoughts than your thoughts. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. What is God teaching us from the book of Isaiah? దేవుడు యెషయా గ్రంథంలో ఏమి నేర్పిస్తున్నాడు? Hello, I'm trying to reveal myself to you. ఇదిగో నన్ను నేను మీకు ప్రత్యక్షపరచుకునే ప్రయత్నం చేస్తున్నాను. But unfortunately you're made of this dust. కానీ మీరేమో మంటి చేత నిర్మించబడిన వారు. That's why we call us human. అందుకని మనము మంటివారము లేదా మానవులము అని పిలువబడుతున్నాం. The word human comes from the Latin word humus, that is dirt. హ్యూమన్ అనే ఇంగ్లీషు భాషా పదం హ్యూమస్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. హ్యూమస్ అంటే మట్టి, మన్ను అని అర్థం. Amen. Amen. Because we are dust, we cannot really understand or comprehend our creator. మన్ను కాబట్టి మంటివారమైన మనము మన సృష్టికర్త అయిన దేవుని జ్ఞానమును గ్రహించలేము, సంగ్రహించలేము. Amen. Amen. We can only get a glimpse of it only when we go to heaven. Yes, definitely we'll have that revelation that is far beyond what we enjoyed, what we received in this world. నేడు మనం ఈ లోకములో చూస్తున్నది, అనుభవిస్తున్నది ఆయన పరిపూర్ణ మహిమ యొక్క కొంచెం చిన్న కాంతులే. అక్కడకు వెళ్ళినప్పుడు ఆ పరిపూర్ణమైన మహిమను మనం చూడబోతున్నాము. హల్లెలూయా. What is God speaking to us? దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడు? My thoughts are not your thoughts. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. My ways are not your ways. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. Amen. Amen. How are they different? అవి ఎంత వేరుగా ఉన్నాయి అంటే, like the heaven is higher than the earth. భూమి కంటే ఆకాశాలు ఎంత ఎత్తుగా ఉన్నాయో, my thoughts are higher than your ways. మీ మార్గముల కంటే నా మార్గాలు అంత ఎత్తులో ఉన్నాయి. My thoughts are than your thoughts. నా తలంపుల కంటే మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తులో ఉన్నాయి. Amen. Amen. What is God revealing to us today? ప్రభు ఈ రోజు మనకి ఏం బయలుపరుస్తున్నాడండి? That yes, we cannot really understand what God, who God is and what He is talking to us. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏమి మనతో మాట్లాడుతున్నాడో పూర్తిగా ఆయనను గూర్చినటువంటి పరిపూర్ణమైన ప్రత్యక్షత మనం అర్థం చేసుకోలేము. And so that doesn't mean that Noel God himself has said we cannot understand
Forget about this thing and let me go play my video games. నోయల్ గారే చెప్పారండి, దేవుణ్ణి అంట పూర్తిగా అర్థం చేసుకోలేమంట. ఎందుకు వచ్చిన గొడవలే, ఎందుకు అర్థం కానోడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం ఎందుకు, నా ఆటలు ఏదో ఆడుకుంటే పోలా, నా వీడియో గేమ్స్ ఏదో నేను ఆడుకుంటానంటే కుదరదు. No. We need to discover more about him. దేవుని గురించి ఎంత తెలుసుకోగలమో అంత ఈ లోకములో నేర్చుకుంటూ ఉండాలి. Amen. Amen. He wants to reveal himself to you. ఎందుకనంటే నీవు ఎంత ఆశపడతావో అంతగా తనను తాను ఆయన నీ ఎదుట ప్రత్యక్షపరచుకుంటాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. And if you're like Enoch, yes, you can walk with him and talk with him, and he can take you, reveal himself and take you to your heavenly home without dying on this earth. హానోకు వలె నీవు ఉంటే, ఒకవేళ ఆయనతో పాటు నీవు నడుస్తూ సహవాసం చేస్తూ ఎరుగుతూ ఉంటే హానోకును తీసుకెళ్ళినట్లు నిన్ను కూడా తీసుకెళ్ళిపోయిన ఆశ్చర్యం లేదు. Amen. Amen. No medical bills, no funeral expenses. ఇక అలాగే వెళ్ళిపోతే గనక వైద్యం ఖర్చులు మిగిలే, భూస్థాపన ఖర్చులు కూడా మిగిలి, అయ్యేం తక్కువ అవట్లేదండి ఇప్పుడు. Hello. The point I'm trying to say నేను is చెప్తుంది ఏంటంటే that should be our appetite to know more about him. మన ఆశ, మన ఆకలి అలా ఉండాలి. దేవా నీ గురించి నేను ఎక్కువగా తెలుసుకోవాలి. I need to know more about you today. నీ గురించి మరి ఎక్కువగా నేను తెలుసుకోవాలయ్యా. In the Bible book of Daniel, బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం, we find about two kings here. అక్కడ ఇద్దరు రాజులు కనపడతారండి. We read about in chapter 3 verse 28 and 29. 3వ అధ్యాయము 28, 29 వచనాలు. Nebuchadnezzar responded and said, "Blessed be the God of Shadrach, Meshach and Abednego, who has sent his angels to deliver his servants, and who has put their trust in him and violated the king's command and yielded their bodies so as not even to serve or worship any god except his own." 28, 29 వచనాలు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. నెబుకద్నెజరు, షడ్రకు, మేషాకు, అబెద్నెగో అయిన వీరి దేవుడు పూజార్హుడు. ఈయన తన దోత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులలోనే గాని, రాష్ట్రములోనే గాని, ఏ భాష మాటలాడు వారిలోనే గాని షడ్రకు, మేషాకు, అబెద్నెగో అనువారి దేవుని ఎవడు దోషించునో వాడు తుత్తునీలుగా చేయబడునో, వాని ఇల్లు ఎప్పుడునో పెంట కుప్పగా ఉండున. నేను Don't say hallelujah for that. హల్లెలూయా చెప్పమని లేదండి. That's easy for us to say. హల్లెలూయా చెప్పేయటం ఎంత సులువో, ఖర్చు లేదు. But what happened to Shadrach, Meshach and Abednego? కానీ షడ్రకు, మేషాకు, అబెద్నెగో అనే వాళ్ళకి ఏమైంది? They had to go through fiery trials. వీరు అగ్ని గుండము గుండా వెళ్ళవలసి వచ్చింది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The point I'm trying to say is నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే we need to be facing all the challenges, going through fiery trials in our life. Only then people will recognize the God that we worship. అగ్ని గుండము గుండా, అగ్ని వంటి శ్రమల గుండా మనం వెళ్ళినప్పుడే ప్రజలకు మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు అర్థమవుతాయి. Amen. Amen. Not saying God help me, deliver me. No. Ask God give me grace to overcome this law. ఎప్పుడు ఎల్లప్పుడు దేవా విడిపించు మాత్రమే కాదు, ఈ ప్రార్థన కూడా నేర్చుకోండి. ఏంటంటే ప్రభువా, అగ్ని వంటి శ్రమ శోధన అయినా కూడా దీనిని సహించుకొని దాటి వెళ్ళడానికి సహాయం చేయి. Amen. Amen. Hallelujah. Hallelujah. And definitely when you face those challenges, నిశ్చయముగా అలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు King Nebuchadnezzar recognized who God is. రాజైన నెబుకద్నెజరు దేవుని శక్తి ఏంటో గుర్తించాడు. Amen. Amen. And few chapters after that, ఇది జరిగిన కొన్ని అధ్యాయాల తర్వాత in chapter 6, 6వ అధ్యాయంలో, in Daniel chapter 6, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో in verse 25-26 we read 25, 26 వచనాలు. what's happening here. అక్కడేం జరుగుతుంది? Daniel was put into lion's den. అక్కడ దానియేలు సింహాల బోనులో పడవేయబడ్డాడు. And when he saw verse 25, read that. 25వ వచనం నుండి చదువుతున్నా. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తొదమట్టుకు ఉండును. Hallelujah. హల్లెలూయా. Powerful statement.
బలమైన మాట. But when did this happen? కానీ ఇంత మాట రాజు నోటి నుండి ఎప్పుడు వచ్చింది? Only when Daniel went to the lion's den. దానియేలు రాత్రంతా సింహాల బోనులో గడిపినప్పుడే. Amen. హల్లెలూయా. And when he was in the lion's den, what happened? ఆ సింహాల గుహలో ఉన్నప్పుడు ఏమయ్యింది? His eyes were on Jesus. I mean, his eyes were on God. ఆ దానియేలు దేవుని వైపే చూచాడు. Amen. హల్లెలూయా. There's a beautiful painting in America. అమెరికా దేశంలో ఒక అందమైనటువంటి చిత్రం గీయబడింది. Daniel was standing or kneeling on the floor in the prison in the lion's den. దానియేలు ఆ సింహాల గుహలో మోకాళ్ళేశాడు. And he was looking at God, and he can see the light of God, light on his face. దేవుని వైపు చూస్తుంటే ఆ దానియేలు ముఖం మీద దేవుని వెలుగు పడినట్లుగా ఉంటది ఆ చిత్రలేఖనం. Amen. Amen. And there were lions all around them. దానియేలు చుట్టూ సింహాలు ఉన్నాయి. But what happened? ఏమైంది? Because he has eyes on God. అతడు దేవుని మీద దృష్టి నిలిపినందున Those animals, even they were hungry, they were, they didn't touch him. ఆ సింహాలు ఎంత ఆకలిగా ఉన్నా దానియేలును మొట్టలేదు. Amen. Amen. Just like Peter, as he had his eyes on Jesus. ఎలాగంటే ఇది యేసయ్య పేతురు తన కన్నులు యేసయ్య మీద నిలిపినంత సేపు He was able to walk on water, and yes, the water have been lashing the boat and everything, but he's still able to navigate and take steps towards God. నీటి మీద నడవగలిగాడు. అప్పటిదాకా నీరు పడవని తిరగొట్టేసేటట్లుగా పడవ మీద ఎత్తి కొట్టింది. కానీ అప్పుడు మాత్రం పేతురు యేసయ్య వైపు చూస్తున్నంత వరకు నీటి మీద ధైర్యంగా నడవగలిగాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. As long as Daniel had his eyes on Jehovah God. దానియేలు తన కన్నులు దేవుని మీద నిలిపినంత వరకు What happened? ఏమైందంటే Nothing, no harm came to Daniel. దానియేలుకు ఏ హాని కలగలేదు. But what happened in verse 24? 24వ వచనంలో ఏమైంది? The king gave orders and brought the men who were malicious accusing David, and they were cast into the dungeon den, and they were eaten up like that. రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమంటే దానియేలు మీద నింద మోపిన మనుషులు ఉన్నారు కదా, వాళ్ళని పట్టుకురండి, వాళ్ళని కట్టగట్టి సింహాల గుహలో పడేద్దామని పడేస్తే వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోస్తే వారు గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతం పగుల కొరికి పొడి పొడి చేసేసి. What's happening? ఏమైందండి? Just few hours, Daniel, the same, another human being in flesh was there. రాత్రంతా దానియేలు ఏళ్లలాగే మనిషి ఒక్కడే ఆ రాత్రంతా అలాగే సింహాల గుహలో ఉన్నాడు. But because he was blameless and his eyes on Jehovah God, అతడు నిందారహితుడును దేవుని మీదనే ఆనుకున్నవాడు కాబట్టి no harm came upon him. అతనికి ఏ హాని కలగలేదు. But when was taken out, and other people who were accusing him were put into the same prison. దానియేలుని తీసేసి అదే సింహాల గుహలోనికి దానియేలు మీద నింద మోపిన వాళ్ళ కుటుంబాలన్నిటిని వేసేశారు. What happened? ఏమైంది? Within seconds, they died. వాళ్ళు నేల మీద కూడా పడలేదంట. గాలిలో ఉండగానే సింహాలు పట్టుకొని పీల్చి పీకి ఎముకల్ని కూడా పిండి చేసేసి. Amen. The point I'm trying to say is, నేను చెప్తుంది ఏంటంటే, when you have hope on Jesus, Jehovah God and Jesus, దేవుని మీద మనం ఆశ పెట్టుకుంటే God is going to help us. దేవుడు మనకు సహాయం చేస్తాడు. No challenge you may be facing, నీవు ఏ విధమైన సవాల్ని ఎదుర్కొంటున్నా God is going to help you. నిశ్చయంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. Amen. హల్లెలూయా, హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. But for that, అయితే అది జరగాలంటే Matthew chapter 5, మత్తయి సువార్త 5వ అధ్యాయం in verse 8 we read, 8వ వచనం, blessed are the pure in heart, for they shall see God. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. Amen. ఆమేన్. What does that mean? ఏంటి దాని అర్థం? Your heart needs to be pure. హృదయము శుద్ధమైనదిగా Your motive needs to be pure. మన హృదయంలో ఉన్న తలంపులు, ఉద్దేశాలు శుభ్రమైనవిగా ఉండాలి. The purpose needs to be pure. మన ఉద్దేశములు, సంకల్పములు పవిత్రమైనవిగా ఉండాలి. Amen. ఆమేన్. When you are pure in heart, హృదయంలో శుద్ధీకరణ ఉంటే what happens? ఏమవుతుందంటే You will see God. మనము దేవునిని చూడగలుగుతాం. Amen. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Even if your heart is angry or your heart is having challenges with other people, and you may fasting and you may be do all these things, nothing will happen. హృదయంలో ఎదుటి వారి మీద చేదు, కక్ష, కోపం ఇవన్నీ ఉండి ఎంత ఉపవాస ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థనలో ఏమీ ప్రయోజనం ఉండదు. Amen. ఆమేన్. Your heart needs to be pure. హృదయం
శుద్ధమైనదిగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Paul continues to write to the believers in Colossae. పౌలు కొలస్సీయలో ఉన్న విశ్వాసులకు రాస్తున్నాడు. Chapter 2 verse 6, 7 and 8 we read. 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. Therefore, as we have received Christ Jesus, so walk in him. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన ప్రకారము ఆయన యందుండి నడుచుకొనుడి. Amen. ఆమేన్. What is Paul teaching us? ఏమని నేర్పిస్తున్నాడండి? The revelation that you're going to receive, మీరు పొందుకునే ఆ ప్రత్యక్షత, because of your clean heart that you have. మీరు శుద్ధ హృదయం కలిగి ఉన్నారు కాబట్టి ప్రత్యక్షత పొందుతున్నారు. Amen. ఆమేన్. When God reveals that to you, అయితే దేవుడు మీకు తన్ను తాను బయలుపరుచుకున్నప్పుడు don't say, "Abba, oh, powerful, very good," and get excited and what you call, no. We need to walk in them. ఓ దేవుడు నాకు గాని ప్రత్యక్షత ఇచ్చాడు, నాకు కనపడ్డాడు, నాతో మాట్లాడాడు అని ఉత్సాహభరితులమై ఏదో ఎగిరి గంతులు వేయటం కాదు కానీ అంటున్నాడు కదా, మీరు అందులో నడవండి. Amen. ఆమేన్. You need to walk in them. మీరు దాని యందుండి నడుచుకొనుడి. Amen. ఆమేన్. And don't call your friends and hello, when I read the Bible today, God spoke to me. I really, not only that, no, you need to live like that. వారికి అందరికి ఫోన్ చేసి ఈ రోజు నేను బైబిల్ చదివితే ఏమైందో తెలుసా, ప్రార్థన చేస్తే ఏమైందో తెలుసా, అలాగైంది ఇలాగైంది, దేవుడు కనపడ్డాడు, ఇది అది, అవన్నీ కాదు. అవన్నీ తర్వాత ముందు ఆయన ఏం మాట్లాడాడో దాని యందుండి నడుచుకో. How? ఎలాగంట? Having firmly rooted and now being built up in him, establishing in faith, just as you have instructed, and overflowing with gratitude. ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు, మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచుకొనుడి. Please underline this verse in your Bible. ఆ వచనం కింద మీ బైబిల్ ఒక గీత గీసుకోండి. Every one of us. అందరూ కూడా. Hello? విన్నారా? Very powerful words. చాలా బలమైన మాట. It's not just sufficient to listen. వినటం మాత్రమే చాలదు. Not just getting a revelation from God. దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత పొందుకుంటే మాత్రమే చాలదు. Not just understanding the word of God. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే చాలదు. No. We need to be rooted and grounded in him. మనము ఆయనలో వేరు పారి స్థిరపడిన వారమై ఉండాలి. Establish in your faith. విశ్వాసమందు స్థిరపడిన వారి వలె ఉండాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. How? ఎలాగంట? In verse 8, see that no one takes you captive through the philosophy and empty deception according to the traditions of men, according to the elemental principles of the world, rather according to Christ. 8వ వచనంలో అంటున్నాడు, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములు అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉంటాడేమో, జాగ్రత్త అలాంటి వాళ్ళ గురించి. Amen. ఆమేన్. What's he saying? ఏం చెప్తున్నాడండి? That we need to understand that in modern days, Satan knows that his time is coming to an end, and he brings a lot of philosophy and thinking and trying to discourage, or not discourage, to lead them in wrong ways. మనం అర్థం చేసుకోవాలి, కడవరి దినాలు, సాతానుగాడికి వాడి సమయం కొంచెమే అని తెలుసు. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు, ఈ లోకంలో విపరీతమైన తత్వాలను, తత్వజ్ఞానమును, ఆలోచనలను తీసుకొని వచ్చి విశ్వాసంలో స్థిరపడిన వారు కూడా ప్రక్కద్రోవ పట్టేటట్లుగా వాడు ఈడ్చుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాడు. Amen. Amen. And you need to have the wisdom to differentiate, is it of God or not of God? మనము దేనినైనా వినినప్పుడు, చూచినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు అది దేవుని నుండి కలిగిందా లేకపోతే వేరొక మూలం నుండి వచ్చిందా అని వివేచించగలవారమై ఉండాలి. Amen. ఆమేన్. The only test for that is దానికి ఒకటే పరీక్ష, it glorifying God? ఆ వచ్చినటువంటి ఆ తత్వము గాని, జ్ఞానమే గాని, ఆలోచనే గాని దేవునికి మహిమ కాదా? Or is it they're trying to build their own kingdom? లేకపోతే చెప్పిన వాళ్ళు వాళ్ళ సామ్రాజ్యాన్ని కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. Amen. అంతే. Nowadays we're very familiar with that. ఈ రోజుల్లో మనందరికీ ఈ విషయాలు బాగా తెలిసిన విషయాలు. Oh, the word touch and fire and throwing people on the down, that's very common nowadays. టచ్ అనే మాట, ఫైర్ అనే మాట, మనుషులు తోసేయటం, ఇవన్నీ కూడా రోజు చూసే నాటకాలే. Amen. కదా? But my point is, నా మాట ఏంటంటే, well, after you hear the word touch, when you fall down, when you experience the fire of God, is that changing you? టచ్ అన్నారు, సరే పడిపోయావు, లేచావు, అగ్ని అన్నారు, ఫైర్ అన్నారు, ఇదంతా అయిన తర్వాత నీలో ఏమైనా మార్పు కలిగిందా? Hello?
విన్నారా? Is there any change in you? మీలో ఏదైనా మార్పు కలిగిందా? Again, change doesn't mean that, what to call, physically, but saying that change that you're able to overcome your temptation or live a victorious life. మార్పు అంటే అప్పుడు నుండి తెల్లచొక్కా వేసుకుంటున్నానండి, అప్పుడు నుండి తెల్లబట్లే, అది కాదు. ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా మార్పు కలిగిందా? Amen. ఆమేన్. Is it giving you courage to overcome your sin and your temptation? శోధనను పాపాన్ని జయించడానికి నీలో ఏమన్నా ధైర్యం పెరిగిందా? Amen. ఆమేన్. That you're able to overcome all your sin and temptation in your life. ఎదురయ్యే ప్రతి శోధనను పాపాన్ని నీవు ఇప్పుడు జయించగలుగుతున్నావా అనుభవం తర్వాత? Amen. ఆమేన్. The world, new things are coming. చూడండి, లోకంలో అంటే కొత్త తత్వాలు వచ్చేస్తాయి అని చెప్తున్నాడు. Remember Paul teaching us in the book of Ephesians, earlier we read. ఇందాక కూడా చదివాం, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పాడు, Remember the saints who led you. మిమ్మల్ని నడిపించిన పరిశుద్ధులు మీరు జ్ఞాపకం చేసుకోండి. Remember those, how they have overcome. Remember their lifestyle. వారి జీవన విధానాన్ని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు ఎలా జయించారో జ్ఞాపకం చేసుకోండి. If there's touch and fire were there in those days. ఆ రోజుల్లో కూడా ఈ టచ్ ఫైర్ అనే ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. Hello, I mean, was it there? ఉన్నాయా ఆ రోజుల్లో? Question yourself. ప్రశ్నించుకోవాలి. It's something new that is coming now. ఇదేదో క్రొత్తగా వచ్చేటువంటి, ఇక్కడ పౌలు చెప్పిన మాటలైతే మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము వంటి విషయాలవి. Amen. ఆమేన్. They know how to manipulate people. మనుష్యులను ఎలాగా వశపరుచుకోవాలో ఎరిగిన వాళ్ళు వేసే మంత్రాలయ్యి. Amen. ఆమేన్. They're like magicians. No, don't fall into them. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఏం చెప్పాలంటే వాళ్ళ గురించి ఏమనొచ్చు అంటే, వాళ్ళని మంత్రగాళ్ళు, వారి మాటల మాయల ఉచ్చులో పడొద్దు. Amen. ఆమేన్. We need to be concentrating and say, God, speak to me, Lord. మనం దేవుని వైపే చూసి, ప్రభువా నీవు నాతో మాట్లాడు. Amen. హల్లెలూయా. And that needs to happen in your life, in your personal Bible study. అది మన వ్యక్తిగత బైబిల్ ధ్యానములో, సహవాసంలో ఇది జరగాలి. Amen. ఆమేన్. When you're reading the Bible, దేవుని వాక్యాన్ని the చదువుతున్నప్పుడు fire of God needs to come upon you. If you really, if it's the fire of God, that what God wants to send. దేవుడు నిజంగా నీ మీదకి తన అగ్నిని పంపించాలంటే, నువ్వు చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పంపించేగాళ్ళు, ఇంకొకళ్ళు అంటే పంపనక్కర్లేదు. Amen. ఆమేన్. Hello. విన్నారా? Don't depend on somebody else. God can talk to you directly. ఎవరో చెప్తేనే వచ్చింది ఫైర్ అనుకోవద్దు. నీతో దేవుడు తినగా మాట్లాడగలడు, నిన్ను మండించగలడు. God who created us doesn't have grandchildren or what you call assistants. మనల్ని సృష్టించినటువంటి దేవునికి మానవ సంతానం లేరు, లేకపోతే మనకి కూడా ఎవరికి ఆయన అసిస్టెంట్లు పెట్టుకోండి అని చెప్పలేదు. Every one of us are equal. Everyone, God can talk to you directly. మనం అందరం దేవుని ఎదుట సమానమే. మనలో ఎవరమైనా దేవునితో మాట్లాడగలం, ఎవరితోనైనా ప్రభువు మాట్లాడతాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. What is Paul teaching us from the book of Colossians chapter 2? కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాల నుండి పౌలు గారు మనతో ఏం మాట్లాడుతున్నాడు? That it means that we to be like Jesus, we need to have his life, a lifestyle, or behave like Jesus. యేసు వలే ఉండాలి అంటే ఆయన జీవన విధానాన్ని మనము అనుకరించి నడిచే వారిగా ఉండాలి. To think like Jesus, it means that our beliefs needs to be like Jesus. యేసు వలే ఆలోచించాలి అనగా మన నమ్మకాలు, మన విశ్వాసాలు యేసయ్యలో ఉన్నవే అయి ఉండాలి. Amen. ఆమేన్. To believe something is not offended, but we need to believe in the way of life in Jesus. మనము లోక సంబంధమైనటువంటి నమ్మకాల మీద కాదు గాని యేసుక్రీస్తులో ఉన్నటువంటి జీవార్థమైన వాటి మీద నమ్మకం ఉంచుకోవాలి. Amen. ఆమేన్. Paul concludes his epistle to the Corinthians, 2 Corinthians chapter 13. పౌలు గారు కొరింథీయులకు 2 పత్రికలు రాస్తే 2వ పత్రికను ముగిస్తూ 13వ అధ్యాయంలో ఇలా చెప్తున్నాడు. In verse 14 he gives a benediction. 13వ అధ్యాయము 14వ వచనములో ఆశీర్వాదాన్ని పలుకుతున్నాడు. 2 Corinthians chapter 13 verse 14, the grace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit be with you. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయ్యుండునుగాక. Amen. ఆమేన్. What is Paul's benediction? పౌలు గారు ఇస్తున్న ఆశీర్వాదం ఏంటండి? God sent his son Jesus to die on the cross for our sins. దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన పాపముల నిమిత్తము చనిపోవునట్లుగా భూమి మీదకు పంపాడు. And Jesus said he is the Holy Spirit to empower our lives to serve the triune God. ఆ యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను పంపి, ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనలను శక్తిమంతులుగా తీర్చిదిద్ది త్రిత్వమయ్యున్న ఆ దేవునిని ఆరాధించుటకు మనల్ని నిలబెడుతున్నాడు. Amen. ఆమేన్. That should be the test. అది పరీక్ష. Amen. ఆమేన్. That Jesus came, God sent his son Jesus. దేవుడు తన కుమారుని పంపాడు. Why?
ఎందుకు? to die for your sins and my sins. నీ పాపం నా పాపం కోసం మనకి బదులుగా ఆయన And చనిపోవునట్లుగా. now Jesus went to heaven and sent his Holy Spirit. చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళిన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధాత్మను పంపారు. Why? ఎందుకని? Not to turn us away from the small little bit philosophies and things and the things that we have nowadays. ఈ రోజుల్లో కనబడుతున్నటువంటి లోక సంబంధమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము లేదా తత్వ సిద్ధాంతముల వైపు మనం వెళ్ళిపోకుండా మనల్ని విశ్వాసంలో స్థిరపరిచి మార్గములో నడిపించున్నట్లుగా. ఆమేన్. We need to be rooted and grounded in the word of God. అందుకని దేవుని వాక్యములో వేరు పారిన వారమై స్థిరపడి ఉండాలి. Amen. ఆమేన్. So when you have the desire to know more about God, దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలనే ఆశ మనలో ఉంటే, I want to share to you from the Bible how he revealed himself. బైబిల్లో నుండి నేను మీకుతో చెప్పాను ఆయన ఎలా తను తాను బయలుపరుచుకున్నాడు. Deuteronomy chapter 4. ఆయన చెప్తున్నాను చూడండి, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం In verse 24 we read. 24వ వచనం. Deuteronomy chapter 4 verse 24. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 24వ వచనం. For the Lord your God is a consuming fire, a jealous God. అక్కడ అంటున్నాడు కదా, ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. How did God reveal to the book to Moses? మోషేకు దేవుడు తను తాను ఎలా పరిచయం చేసుకున్నాడండి? That he is a consuming fire. నేను దహించు అగ్నినై ఉన్నాను అని ప్రత్యక్షపరుచుకున్నాడు. What does that mean? దహించు అగ్ని అంటే ఏంటి? Hello? విన్నారా? What does that mean? దహించు అగ్ని అంటే ఏంటి? What does fire do? అగ్ని ఏం చేస్తుంది? It transforms. అగ్ని మార్చేస్తుంది, రూపాంతరపరుస్తుంది. Amen. ఆమేన్. You can take a brand new 500 rupee note. కొత్త 500 రూపాయల నోటు తీసుకోండి, And light it and burn it. దాన్ని వెలిగించి కాల్చండి. And no matter what will happen, ఏమవుతుంది? it become ash. క్షణాల్లోనే బూడిదైపోతుంది. And you can pray and fast and pour the original olive oil from Jerusalem. బూడిదైపోయినాక మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి యెరూషలేము నుండి తెచ్చినటువంటి అసలు సిసలైన ఒలివ నూనె పోయండి. And say in Jehovah name, in Jesus name, with the power that he given, ash that has been 500 rupee note that has been turned into ash, be like come back to make another 500 rupee, 100 rupee. It will never happen. ఇక అప్పుడు చెప్పండి మరలా, ఇదిగో బూడిదైపోయినాయి 500 రూపాయలు యేసు నామములో యెహోవా నామములో పరిశుద్ధాత్మ నామములో తిరిగి బూడిద కాస్త 500 రూపాయల నోట్ అయిపోవాలంటే ఎంత చేసినా కాదు. Why? ఎందుకని? Because the fire has changed or transformed. ఆ అగ్ని 500 రూపాయల నోట్ని మరలా పాత స్థితికి చేరలేనట్లుగా ధ్వంసం చేసేసింది, మార్చేసింది. That should happen when you have a fire experience, genuinely God revealing himself as fire in your life. నిజమైన అగ్నిగా దేవుడు తన్ను తాను నీకు బయలుపరుచుకుంటే నీలో అలాంటి మార్పు జరగాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Transforming, changing your life. రూపాంతరపు మార్పు కలగాలి. Earlier I was addicted to various things. ఇంతకు ముందు నేను అనేకమైన విషయాలకు అలవాటు పడిపోయి ఉండేవాడిని. Now because the fire of God, he has transformed my life and I'm thinking I'm no more addicted to those things. ఆ దేవుని అగ్ని నన్ను మార్చింది, నన్ను కాల్చింది, నన్ను దహించింది, ఇక నాకు వాటి మీద ఆశ లేదు అని చెప్పుకోగలగాలి. Amen. ఆమేన్. That should be our experience. మన అనుభవం అలాంటిదై ఉండాలి. If you have really, that's how when God reveals himself to you as fire, that should be a change, a transformation. దేవుడు అగ్నిగా నీకు ప్రత్యక్షమైతే నీలో అలాంటి మార్పు కలుగుతుంది. John, the beloved disciple of Jesus, యేసుక్రీస్తు ప్రియ శిష్యుడైన యోహాను గారు, he himself introduced him the person, a disciple whom the Lord loved. ఆయనే రాసుకున్నాడు, ఆయన ప్రేమించిన శిష్యుడు Amen. అని తన గురించి తాను రాసుకున్నాడు యోహాను. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే Jesus also invested or poured out everything into John's life. యేసయ్య యోహానును నిజంగా ప్రేమించాడు. ఎన్నో విషయాలు యోహానులోనికి పెట్టుబడిగా పెట్టాడు. ఎన్నో విషయాలు యోహానుకు చెప్పాడు. Amen. ఆమేన్. He writes in John chapter 4. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యోహాను గారు ఇలా రాస్తాడు. In verse 24 we read, 4వ అధ్యాయం 24వ వచనం. God is spirit, and those who worship him must worship him in spirit and in truth. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించవలెను. John chapter 4 verse 24. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. What do we learn here? ఏమి నేర్చుకుంటున్నామండి ఇక్కడ? Jesus is revealing to the Samaritan woman. యేసయ్య సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. What's he saying? ఏమన్నాడు? That the God is spirit. అమ్మా దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. Amen. ఆమేన్. It's not a mountain that you go up there and pay worship there. No. దేవుడు కొండ కాదు, పైకెళ్ళి అక్కడిని ఆరాధన చేయటానికి ఈ కొండ ఆ కొండ అంటానికి లేదు. No, he is spirit.
ఆయన ఆత్మయ్య ఉన్నాడు. Wherever you are, నీవెక్కడున్నా కూడా, no matter where you may be traveling in the fastest train, నీవు అత్యంత వేగంగా వెళ్ళగలిగే రైలు బండిలో ప్రయాణం చేస్తూ ఉన్నా కూడా, Vande Bharat Express, వందే భారత్ ఎక్స్ప్రెస్ లో నువ్వు ప్రయాణం చేస్తున్నా you కూడా can pray to God. దేవునికి నువ్వు ప్రార్థన చేయొచ్చు. God is able to speak to you. ఆయన నీ ప్రార్థన వింటాడు, నీతో తిరిగి మాట్లాడతాడు. Amen. ఆమేన్. Just few minutes ago, కొన్ని నిమిషాల క్రితమే, just when I came here, ఇక్కడికి రాగానే, yes, I came to know one of our speakers who's going to come to minister to us in our convention. మహాసభల్లో ప్రసంగం చేయడానికి రాబోతున్న ఒక స్పీకర్ He landed in Hyderabad airport. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగారు. Amen. ఆమేన్. In few more minutes he's going to come to Vijayawada. ఇక మరి కొన్ని నిమిషాలు విజయవాడ My చేరుకుంటారు. son Joseph is going to go to pick him up. జోసెఫ్, నా కుమారుడు, పెద్ద కుమారుడు జోసెఫ్ వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకొని The వస్తారు. flight that he's traveling, it travels at 500 kilometer speed. ఆ విమానం కనీసం 500 కిలోమీటర్ల గంటకి వేగంతో ప్రయాణం చేస్తుంది. Amen. ఆమేన్. And even in plane, you can talk to God. ఆ విమానంలో కూడా దేవునితో మనం మాట్లాడొచ్చు. Hallelujah. ఆమేన్. The point I'm trying to say is, సరే, నేను చెప్తుంది ఏంటంటే, God is spirit. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. Therefore, we need to worship God in spirit, not just in our words and mind somewhere else. కాబట్టి మనం ఏదో కేవలం మాటలు చెప్పి మనసు ఇంకెక్కడో పెట్టి కాదు కాదు కాదు, ఆత్మతో ఆరాధించాలి. What does that mean? అంటే ఏంటి ఆత్మ ఆరాధన చేయడం That means అంటే? that not just in our mind, not with our heart, and with our whole real spirit, your personality, you're going to be worshiping God. పెదవులతో మాత్రమే కాదు, మనసుతో మాత్రమే కాదు, హృదయం అంతటితో, మన పరిపూర్ణమైనటువంటి బీయింగ్ తో, మన సర్వస్వముతో ప్రభువును మనము ఆరాధించవలసి ఉన్నాం. Amen. ఆమేన్. And he continues to, in his epistle chapter 1, ఇంకా 1 John, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. in chapter 1, యోహాను గారు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. in verse 5 we read, 5వ వచనం. 1 John chapter 1 verse 5, this is the message we have heard from him and announced to you. God is light and in him there is no darkness at all. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించుచున్న వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు. Amen. హల్లెలూయా. So హల్లెలూయా. as you spend time in discovering God, దేవునిని తెలుసుకొనుటకు నీవు సమయం గడుపుతుండగా, when God reveals himself to you, ఆయన నీకు తన్ను తాను బయలుపరుచుకున్నప్పుడు, he's going to reveal himself as a consuming fire, that means an agent or willing to change your lifestyle. ఆయన దహించు అగ్నిగా నీ జీవన విధానాన్ని మార్పు చేసే వ్యక్తిగా నీకు ప్రత్యక్షం అవ్వచ్చు. Number 2, 2, his spirit, that means that he's going to change your lifestyle. ఆయన ఆత్మగా నీకు కనపడి నీ జీవన విధానం, నీ ఆరాధన మారిపోయేటట్లుగా, నీ సర్వస్వంతో నీవు ఆరాధించేటట్లుగా నిన్ను మార్చడానికి నీకు దర్శనం అవ్వచ్చు. How? ఎలాగా? He's light and he's going to show to you the dark sins in your life. ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగైన ఆయన నీలో ఉన్నటువంటి డాగులను, చీకటి పాపములను అన్నిటిని బహిర్గతం చేయగలడు. Amen. ఆమేన్. The more you spend time with God, ఎంత ఎక్కువగా నువ్వు దేవునితో సమయం గడుపుతావో, the more the small sins or small things that God does not like in your life, God is going to reveal into your life. అంతగా నీలో దేవునికి నచ్చని చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు నీకు బయలుపరిచి నీలో ఒప్పుకోలు పుట్టిస్తాడు. నువ్వు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టవు తప్ప ఇంకేం చేయలేవు. Amen. ఆమేన్. Just like a 0-volt bulb will give a little light and you can see only dimly. 0 వోల్ట్ లైట్ అనుకోండి, ఎంత కొంచెమే కనపడిద్ది. Amen. కదా? A 100-volt bulb gives a little bit more bright. 100 వోల్ట్లు అయితే ఇంకొంచెం బాగా కనపడిద్ది. But a 1000-volt light, yes, you can see even the small small things. 1000 వోల్ట్ లైట్ అయితే చిన్న చిన్నవి కూడా స్పష్టంగా కనపడతాయి. Amen. కదా? In other words, ఇంకో మాటలో in చెప్పాలంటే, an operation theater, ఆపరేషన్ థియేటర్ లో they don't have a 0-volt bulb there. 0 వోల్ట్ బల్బ్ పెట్టుకొని ఎచికి ఆపరేషన్లు చేయరాళ్ళు. No. They have a halogen, 1000-volt, very powerful light there, so that the nurses and the doctors can see the operation theater. చాలా శక్తివంతమైన 1000 వోల్ట్లు ఉండే లైట్ పెడతారనమాట. తద్వారా డాక్టర్లే కానీ, నర్సులే కానీ అందరూ అక్కడ ఏముందో, ఏది ఎక్కడుందో అన్ని స్పష్టంగా చూడగలిగే. Amen. ఆమేన్. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, God is light దేవుడు వెలుగై ఉన్నాడు. and he's going to clean up your life. ఆయన ఏం చేస్తాడంటే మన మీద ప్రకాశిస్తాడు. Amen. ఆమేన్. And another way John reveals who God is. యోహాను దేవుని గురించి ఇంకొక విషయాన్ని బహిర్గతం చేస్తున్నాడు. In his gospel he revealed God is spirit. అక్కడ సువార్తలోనేమో, యోహాను సువార్తలేమో దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అని చెప్పాడు. In the epistles is revealing God is light. మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలోనేమో దేవుడు వెలుగై ఉన్నాడు అని And చెప్పాడు. now in 1 John chapter 4 verse 8, ఇప్పుడు అదే యోహాను మొదటి పత్రిక
4వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు కదా, the one who does not love does not know God, for God is love. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. Amen. ఆమేన్. What does that mean? ఏంటి దాని అర్థం? God that we worship, మనం ఆరాధించే He దేవుడు is a loving God. ఆయన ప్రేమ గల దేవుడై ఉన్నాడు. Therefore, we need to, as a child of God, we need to show love to people. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ప్రజలకు ప్రేమను చూపించాలి. What does it mean? అంటే ఏంటి? Not just, what do you call, sending a card or sending a message, I love you, hello, not like that. అంటే ఏదో వాళ్ళకి ఒక మెసేజ్ పంపి, లేకపోతే ఒక గ్రీటింగ్ కార్డు పంపి, ఇగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటా అన్నట్టుగా. No. Love means that you care about them. ప్రేమ అంటే వారి ఎడల శ్రద్ధ చూపించడం. That you want to show them, God needs to bring that love to your heart. ఆ ప్రేమను దేవుడు నీ హృదయంలోనికి తీసుకొని వచ్చాడని చూపించడం క్రియల ద్వారా. Amen. ఆమేన్. Young people, this is February already. యవనస్తులారా, ఇది అప్పుడే ఫిబ్రవరి నెల. Now everybody is smiling and say February is a month of love, and what do you call, Valentine's Day. ఫిబ్రవరి నెల అంటే అందరూ నవ్వుతున్నారే భలేగా. అంటే ఫిబ్రవరి నెల అంటే ఇది వ్యాలంటైన్స్ డే ఉంది అని మీ అందరికీ తెలుసు. Amen. That's not the love what is God is talking here. దేవుడు మాట్లాడుతున్న ప్రేమ మనుషుల మధ్యలో ఉండే ప్రేమ లాంటిది కాదు. It's not lustful love. ఇదేదో ఆశించి దురాశ చేత చూపి ప్రేమ కాదు ఇది. But when God says God is love, దేవుడు ప్రేమయ్య ఉన్నాడని చెప్పినప్పుడు the meaning is, దాని అర్థం ఏంటంటే, He wants us to grow deeper relationship with, and yes, help us to overcome our challenges in a lustful ways. మనము ఆయనతో లోతైన సహవాసంలో ఉండి, ఆ సహవాసం ద్వారా మనము మన సవాళ్లను ఎదిరించి మన దురాశలను జయించు వారిగా ఉండాలి. అది దేవుని ప్రేమ. Amen. ఆమేన్. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, when he says God is love, దేవుడు ప్రేమయ్య ఉన్నాడని చెప్పినప్పుడు what does it mean? ఏంటి దాని అర్థం అంటే, That he's willing to leave heaven and come to planet Earth and live for 33.5 years and die as a criminal on a cross for your life and my life. ఆయన పరలోకము నుండి మానవునిగా దిగి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి నేరము చేయకుండా ఉన్నప్పటికీ కూడా ఒక దోషిగా, ఒక దొంగగా, ఒక నేరస్తునిగా సిలువ మీద నీకోసం ప్రాణం పెట్టగలిగిన వాడు. Amen. ఆమేన్. And that love should be in your life also. ఆ ప్రేమ మనలో కూడా ఉండాలి. And what does that mean? ఏంటి దాని అర్థం? Not just saying I love you brother, I love you sister, to each other. సహోదరి, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పుకోవటం కాదు. No. The love means that you care about them. ప్రేమ అంటే వారి ఎడల శ్రద్ధ చూపించడం. Amen. ఆమేన్. Care that that you want to help, they draw them also to Jesus Christ. వారిని కూడా యేసయ్య దగ్గరకు నడిపించగలిగేటంత ప్రేమ. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Young people are going to be baptized. బాప్తిసం పొందుతున్నటువంటి యవనస్తులారా, I know that you have many people who are not born again. ఇదిగో మీ కుటుంబాల్లో ఇంకా రక్షణ లేని వారు ఎందరో ఉంటారని నేను ఎరుగుదును. Not just in the family, in your friend circle also. మీ కుటుంబాల్లోనే కాదు, మీ స్నేహితుల మధ్యలో కూడా ఎందరో అన్యులైన వారు ఉంటారు. My question is, నా ప్రశ్న ఏంటంటే, do you love them, that to share the love of Christ to them so they too can experience God in their life? వారు కూడా దేవుని వారి జీవితంలో అనుభవించినట్లుగా క్రీస్తు ప్రేమను వారికి చూపించేటంతగా మీరు వారిని ప్రేమించగలరా? Hello? Well, let me ask that question again. ఆ ప్రశ్న మరలా అడగనివ్వండి. The love of God should be in your life. ఆ దేవుని ప్రేమ మీలో ఉండాలి. How much? ఎంత? That you need to share the joy, the love, the what do you call, the spirit of God, and the light of God in your life to your friends, so that they too will come to the saving grace of God. ఆ దేవుని ప్రేమను, ఆ దేవుని వెలుగును మీ స్నేహితులకు మీరు చూపించినప్పుడు వారు కూడా రక్షించబడాలన్నంత ప్రేమ Amen. వాళ్ళ మీద మీకు ఉండాలి. Hallelujah. హల్లెలూయా. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, the suggestion I have for you is, మీకు సూచన, why don't you start a Bible study with your friends? మీ స్నేహితులతో ఓ చిన్న బైబిల్ తరగతి ప్రారంభించవచ్చుగా. అయ్యగారండి, I'm just a baby Christian. అయ్యగారండి, ఇప్పుడే పుట్టానుగా నేను క్రైస్తులో. No, in Christ nobody is a baby. క్రీస్తులో ఎవరు పసిపిల్లలు లేరండి. Hello? God is able to use you. దేవుడు మిమ్మల్ని వాడుకోగలడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Few days ago we had the ICPF meeting here. కొన్ని రోజుల క్రితం ఇక్కడ ICPF మీటింగ్ జరిగింది. Their emphasis is to start prayer in colleges. వారి యొక్క ICPF ఎలా పనిచేస్తుందంటే కళాశాల మధ్యలో ప్రార్థనా బృందాలు ప్రారంభించారు. Amen. ఆమేన్. God wants you to be an ambassador there. అక్కడ దేవుడు నీ ఒక రాయబారిగా ఉండాలని నీ కాలేజీలో దేవుడు కోరుకుంటున్నాడు. And how will that start? ఎలా ప్రారంభం అవుతుంది అది? ICP badge and say I'm coming to my college and I'm a representative of IPC. No, not like that. IPC బ్యాడ్జ్, నేను IPC నుండి వస్తున్నాను ఇక్కడికి, లేకపోతే IPC టోపీ కాదు. Show love to them. ప్రేమను చూపించండి. I know you're going through this problem.
సహోదరి, ఇదిగో నువ్వు ఈ సమస్య గుండా వెళుతున్నావు నాకు తెలుసు. I too had that problem in my life. నాకు కూడా అలాంటి సమస్య వచ్చింది. But Jesus came and with the Holy Spirit I overcome them. కానీ యేసయ్య నాకు సహాయం చేశాడు, నేను జయించగలిగాను పరిశుద్ధాత్మ వల్ల. Amen. ఆమేన్. Once again, it's not just for the young people who are going to be baptized. బాప్తిజం పొందుతున్న వాళ్ళకి సలహా సూచన అన్న వాళ్ళకేలే మేము వెనక్కర్లేదు అనుకోకండి. మిగిలిన వాళ్ళు Wherever you are, మీరు ఎక్కడున్నా కూడా, whatever company that you're working in, ఏ కంపెనీలో మీరు పని the చేస్తున్నా, place that you're working in, మీరు ఎక్కడ పని చేస్తూ ఉన్నా, God has placed you as a Nehemiah and Esther there. దేవుడు మిమ్మల్ని అక్కడ నెహెమ్యాలా ఓ ఎస్తేర్ లాగా దేవుడు స్థిరపరిచాడు. Why? ఎందుకంటే To show his love. ఆయన ప్రేమను మీరు చూపించాలి. That you be the like a torchlight there, giving directions to the people there. మీరు అక్కడ ఓ దీపము వలె వెలిగి అక్కడున్న ప్రజలకు దిశానిర్దేశం చేయాలని. Finally, ఆఖరిగా Psalm 121. 121వ కీర్తన. We're very familiar with this passage. మనందరికీ ఈ వృత్తాంతం బాగా పరిచయమే. I was very excited when one of the Sunday school kids was memorizing this verse and gave the first two verses. సండే స్కూల్ పిల్లలు ఈ కీర్తనలో మొదటి 2 వచనాలు అప్పచెప్పినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. Amen. Amen. And that's what he says. I will lift up my eyes to the mountain, and from where help comes. My help comes from the Lord who made heaven and earth. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములు సృజించిన వాడు. Amen. Amen. Please underline this verse in your Bible. ఈ వచనం కింద మీ బైబిల్లో గీత గీసుకోండి. Just like the Sunday school boy has memorized this verse. సండే స్కూల్ పిల్లలు ఎలాగైతే ఈ వచనాలు కంఠస్థం చేశారో, This morning they gave this verse a few minutes ago. ఇందాకే నా ప్రసంగానికి ముందు, కీర్తనల ధ్యానానికి ముందు వాళ్ళు కంఠస్థ వాక్యాలు చెప్పారు. Amen. Amen. And that should be our prayer also. మన ప్రార్థన కూడా ఇదే అయ్యి What is that? ఏంటంటే, Our help comes from the Lord. నా సహాయము యెహోవా వలనే కలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. Which God? ఏ దేవుడు? Who made the heavens and the earth. ఆయన భూమి ఆకాశములు సృజించిన సృష్టికర్త. Amen. Amen. Hallelujah. హల్లెలూయా. Not from any person. ఏ మనుషుని నుండి కాదు, Not from anybody. ఏ వ్యక్తి నుండి కాదు. My help comes from the Lord who made the heavens and the earth. మనకు సహాయము భూమి ఆకాశములు సృజించిన యెహోవా నుండే కలుగుతుంది. Amen. Amen. And he continues, he does not keep he who keeps you will not slumber. ఇంకా అంటున్నాడు కదా, కిందకు వచ్చేసినాక, నిన్ను కాపాడువాడు కొనుకడు. Amen. Amen. What a great God we serve. ఎంత గొప్ప దేవుని సేవిస్తున్నామండి. He's available 24 hours 365 days. 24 రోజులు 365 రోజులు ఆయన అందుబాటులోనే ఉంటాడు. మనకి Every second he's available. ప్రతి క్షణం మనకు ఆయన అందుబాటులో God ఉంటాడు. that we worship. మనం ఆరాధించేది. He does not sleep or take rest. ఆయన నిద్రపోయేవాడు కాదు, విశ్రమించేవాడు కాదు. Amen. Amen. Hallelujah. హల్లెలూయా. I hope you are going to experience this in the days to come. రాబోయే రోజుల్లో మీరు ఆయన సన్నిధిని, ఈ విషయాలన్నిటిని అనుభవిస్తారని నేను నమ్ముతూ నిరీక్షిస్తున్నాను. Amen. Hallelujah. హల్లెలూయా. I want all of you to stand up. అందరూ లేచి నిలబడదాం. Let's cry out to God. దేవునికి మొరపెడదాం. Lord, you are Abba Father. దేవా, నీవు అబ్బా తండ్రివి. Lord Elohim, God creator. ఎలోహిం, సృష్టికర్తవైన దేవుడవయ్యా. God, you are Emmanuel. God is with us. ఇమ్మానుయేలు, మాకు తోడుగా ఉన్న దేవుడవు. You are Adonai, Lord Master. ఎడోనాయ్, నీవు మాకు యజమానుడవు. You are Elroy, God who sees me. ఎల్రోయి, నన్ను చూస్తూ ఉన్న దేవుడవు. You are El Shaddai, the God Almighty. ఎల్ షడ్డాయ్, సర్వశక్తి గల దేవుడవు. You are El Elyon, the God Most High. ఎల్ ఎలియోన్, సర్వోన్నతుడవైన దేవుడవు. You are El Olam, the everlasting God. ఎల్ ఓలాము, నిత్యుడగు తండ్రివి. You are Elohim Ikaro, God who is near me. ఎలోహిం మికారో, నీవు మాకు సమీపంగా ఉన్న దేవుడవు. You are Jehovah Nissi, the Lord is my banner. యెహోవా నిస్సి, మాకు ధ్వజముగా ఉన్నావు. Jehovah Rohi, God is my shepherd. యెహోవా రోహి, మాకు కాపరిగా నీవు ఉన్నావు. You are Jehovah Rapha, the Lord who heals me. యెహోవా రాఫా, నన్ను స్వస్థపరిచే దేవుడు. You are Jehovah Jireh, the Lord who will provide. యెహోవా ఈరే, సమస్తమును చూచుకునేవాడవు. You are Jehovah Shalom, the Lord of peace. యెహోవా షాలోం, సమాధానకర్తవైన You are దేవుడు. Jehovah Shammah, the Lord is present. యెహోవా షమ్మా, మాకు తోడుగా ఉన్న దేవుడవు You are నాయనా. Jehovah Shabbat, the Lord is a host of army. యెహోవా షాబోతు, నీవే మాకు సైన్యములకు అధిపతిగా You are ఉన్నావు. Jehovah Melech, the Lord is our king. యెహోవా మెలెకు, మాకు రాజువు నీవే. You are Jehovah Shaphat, the Lord is our judge. యెహోవా షాఫాటు, మాకు తీర్పరివి, న్యాయాధిపతివి నీవే. You are Jehovah Selah, the Lord is my rock. యెహోవా సెల, నీవు మేము ఆధారపడదగిన సెల. You are Jehovah Makkaseh, the Lord is my hope. యెహోవా మక్కజ్, మాకు ఆశ్రయముగా, నిరీక్షణగా ఉన్నావు. Amen. ఆమేన్. This is what you need to know God. మనము దేవుణ్ణి ఈ రీతిగా తెలుసుకోవాలి.